క్యాన్సర్ పేషెంట్లకు గతంలో ఉచితంగా మెడిసిన్ ఇచ్చేవారు, ప్రస్తుతం అది ఇవ్వడం లేదు. వాటిని పరిశీలించండి. వైద్య పరీక్షల నిమిత్తం ఖరీదైన యంత్రాలు ఉన్నప్పటికీ వాటికి అవసరమైన చిన్న పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల GGH లో కొన్ని పరీక్షలు నిర్వహించలేకున్నారని గమనించగలరు. ప్రభుత్వ హాస్పిటల్లో త్రాగునీటి వసతి అందుబాటులో లేదు. లయన్స్ క్లబ్ వారు 2 లక్షలతో ప్లాంట్ పెట్టినప్పటికీ నిర్వహణ వ్యయం లోపంతో పేషెంట్లకు తాగునీరు అందుబాటులో లేదు. దీన్ని సవరించగలరు. ఎయిడ్స్ బాధిత పిల్లలకు హెవీ డోసేజ్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల పేద పిల్లలకి పౌష్టికాహారం సరిపోవడం లేదు. కొన్ని సేవా సంస్థలు అందిస్తున్నారు. అది ప్రభుత్వం తరపున సివిల్ సప్లైస్ తో చూడండి. పై సమస్యలను నిశితంగా పరిశీలించి వైద్య శాఖతో జరుగు సమావేశంలో చర్చించి సత్వరం వీటి పరిష్కార మార్గాలను చూపుతామని తెలిపారు. నూతన కలెక్టర్ గారికి జనసేన పార్టీ తరపున సత్కరించి జిల్లాలో పలు సమస్యల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సీనియర్ నాయకులు మల్లికార్జున్ యాదవ్, కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్, రూరల్ నాయకుడు శ్రీపతిరాము, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఈగి సురేష్, జనసేన నాయకులు బిల్లపు సుధా మాధవ్, ఏటూరి రవికుమార్, గుత్తి శ్రీకాంత్, పేనేటి శ్రీకాంత్, హరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.